మధ్య ఆసియాతో సంబంధాల వల్ల గ్రీకు శిల్పం భారతదేశానికి వచ్చింది. గాంధార, ఇంతకు చెప్పిన గాంధార స్టైల్, గాంధారాలో పనిచేసే భారతీయ కళాకారులు, శిల్పులు మన దేశంలో బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాలు గాంధార శైలిలో తయారు చేశారు. దీనినే గాంధార శిల్పకళ అంటారు. ఇది పంజాబు, కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాను, మధురలో జరిపిన తవ్వకాల్లో బుద్ధుని గాంధార శిల్పాలు ఎన్నో వెలుగు చూశాయి. వాస్తవం. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి, యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. తక్షశిల అని కొడితే అది చూపెడుతుంది. ఓకే, కనిష్కుని టాక్సిలా అంటారు. ఓకే, కనిష్కుని కాలంలో రూపుదిద్దుకున్న ఆకర్షణీయమైన గాంధార శిల్పంలో బుద్ధుడు బలిష్టమైన అంగసౌష్ఠవంతో, ఉంగరాలు తిరిగిన జుట్టు, సిగముడి, లావైన కనురెప్పలు, బంగారు ఆభరణాలతో కనిపిస్తాడు. అశ్వఘోషుడు కనిష్కుని ఆస్థాన పండితుడు. ఇతని ద్వారానే కనిష్కుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. 4వ బౌద్ధ సంగీతిలో చర్చించబడ్డ ధర్మసూత్రాలు కనిష్కుడు రాగి రేకులపై ముద్రించి వాటిని ఒక పెట్టెలో పెట్టి స్తూపము ఒకదాని యందు భద్రపరిచాడట. బుద్ధుని బోధనలు ఈయన కాలంలోనే సంస్కృతంలో లిఖించబడినవి. సుశ్రుతుడు, చరకుడు ఇతని ఆస్థానంలోని వారే. వింటున్నామే క్లారా? కనిష్కుడు ఇవన్నిటిని, బుద్ధిజానికి సంబంధించిన అన్నింటినీ ఇప్పుడు ఈ యొక్క హిందూయిజం అంటే ఓకే, హిందూయిజం ఓకే. అందుకే హిందూ శబ్దం ఎక్కడ కూడా ఈ 6 పుస్తకాలు ఉండదు. ఈ రామాయణంలో, మహాభారతంలో, వేదాల్లో, ఉపనిషత్తులో, ఈ శత్తులో ఉండదు. ఓకే, ఎందుకంటే అది మూలవాసులది. ఓకే, బుద్ధిజం నథింగ్ బట్ హిందూయిజం. ఓకే, అర్థమైందా? ఇలా కొంచెం ఇప్పుడు హిందూయిజం అనే దానికి ఒక 1-2% ఈ 6 శక్తి తీసేస్తే మిగతాదంతా బుద్ధిజమే. బుద్ధిజం, హిందూయిజం వేరు వేరు కాదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. కనిష్కుడు స్వరాస్తివాదులు అంటే అవితాదరణ చూపెట్టేవాడు. బుద్ధుని పవిత్ర ఆస్తికలను నిక్షిప్తం. ఇవాళ శ్రీలంకలో ఈ బుద్ధిజం ఎట్లా వచ్చింది? అశోకుడు తన యొక్క కూతురైనటువంటి సంఘమిత్రని, కొడుకైన మహేంద్రని ఈ ధర్మ ప్రచారానికి పంపించాడు. సో అశోకుడు అనేవాడు చాలా గొప్ప రాజు. వి షుడ్ అప్రిషియేట్ హిమ్. ఓకే, అంటే అంత పెద్ద చక్రవర్తి, అంత బలశాలి. ఓకే, అంత పెద్ద బుద్ధిజాన్ని అంత స్థాయి ప్రపంచంలో ఇవాళ ఇన్ని దేశాల్లో, మన చుట్టుపక్కల ఇన్ని దేశాల్లో దాదాపు ఒక కన్సిడరబుల్ పాపులేషన్ ఇవాళ పాటిస్తుంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు సామ్రాట్ అశోక. సో బుద్ధుని పవిత్ర ఆస్తికలను నిక్షిప్తం చేయు సమయమున వాదులచే దానములు ఇచ్చినట్లు తక్షశిలా స్తూపంపై శాసనం వేయబడింది. ఇతని జీవిత విశేషాల గురించి, తాను పాటించిన బౌద్ధ ధర్మం గురించి కల్హనుని, రాజతరంగిని మరియు బౌద్ధ గ్రంథాలు, గోరఖ్పూర్, గజపూర్లలో దొరికిన నాణ్యాల వల్ల తెలుస్తున్నది. వింటున్నామే క్లారా? ఈ బోధ్గాయని ఇప్పుడు బుద్ధిస్టులకి ఈరాంటి ఇస్తలేడు. ఎందుకని? ఈ బాపనోడు. ఎందుకంటే అల్ల వచ్చే డబ్బులు ఈ బుద్ధిస్టుల మూలవాసుల దగ్గర రావద్దు, మూలవాసుల దగ్గర పైసలు ఆడద్దు. ఇది అనుకుంటారా? విద్య అందొద్దు మూలవాసులకి, సంపద అందొద్దు. విద్య అందితే ప్రశ్నిస్తాడు వీని అన్యాయాన్ని, సంపద ఉంటే వీడు చెప్పినట్టు వినాడు. సింపుల్. భారతదేశాన్ని కనిష్కుడు తన పెంచిన తల్లిగా ప్రకటించాడు. కనిష్కుని బౌద్ధ మతాధారణతో 2వ అశోకుడిగా పేరు పొందాడు. ఎస్, గ్రేట్ రాజా కనిష్క. ఓకే, అర్థమైందా క్లారా? సో అట్లా బుద్ధునికి సంబంధించినవి మనకు దొరికినాయి. అట్లనే బోధిసత్వుడు అని మన బండిపల్లి శివారెడ్డి బ్రదర్ కర్నూలు నుంచి, ఆయన బాగా కష్టపడతాడు. సో ఆ బ్రదర్ తోటి కూడా నేను 2-3 సార్లు మాట్లాడినా. సో అతనికి కూడా కొన్ని కాంటెంట్ ఉంటాయి. ఏదైనా మంచి కాంటెంట్ బుద్ధికి సంబంధించి ఉంటే నేను సేవ్ చేసుకున్నా, ఫాస్ట్ ప్రయత్నం చేస్తా. తథాగత బుద్ధిని ఒక పేరు జిన్. దీని నుండే జైన అనే పదం ఉద్భవించింది. ఓకే, ఈ బుద్ధిజాన్ని కౌంటర్ చేయడానికి జైనిజాన్ని లేపిర్రు ఈ ఆర్యులు. ఓకే, తథాగత బుద్ధుడు తనను తాను, అందుకే ఇప్పుడు ఈ సోకాల్ హిందూ టెంపుల్ అన్న దానిలో ఈ జైనుంది పెడతారు, మహావీరుంది పెడతారు. కానీ ఈ అమెరికాలో ఇప్పుడు మా దగ్గర హిందూ టెంపుల్ ఉంది, దాంట్లో మహావీరుని పెట్టిరు కానీ, జైనునికి సంబంధించి పెట్టిరు కానీ హిందూయిజం పెట్టలే. అర్థమైందా? సో తథాగత బుద్ధుడు తనను తాను మరియు తన మనసులోని చెడులని గెలిచాడు కాబట్టి అతన్ని జిన్ అని పిలిచేవారు. భదంత్ ఆనంద్ కౌశల్యన్ రాసిన పాలి హిందూ నిఘంటు ప్రకారం జిన్ అంటే బుద్ధుడు, జిన్ చక్క అంటే బుద్ధుని నమ్మకం, మరియు జిన్ శాసన్ అంటే బుద్ధుని బోధన. అమరకోశంలో ప్రస్తావించబడిన బుద్ధుని పేర్లలో ఒక పేరు జిన్. అమరకోశంలో తథాగత బుద్ధుని పేరు మొదట ప్రస్తావించబడింది. ఇతర దేవుళ్ళు మరియు దేవతల పేర్లు అతని తర్వాత ప్రస్తావించబడ్డాయి. తథాగత బుద్ధుని ఈ జిన్ పేరు 12వ శతాబ్దం వరకు కొనసాగింది. 12వ శతాబ్దంలో సారనాథ్లో బౌద్ధ రాణి కుమారాదేవి నిర్మించిన, ఈ కుమారదేవి అనుకుంటా కనిష్కుని భార్య. ఓకే, మేబీ కరెక్ట్ మీ ఫైవ్ రాంగ్.
ఓకే. 12వ శతాబ్దంలో సారనాథ్లో బౌద్ధ రాణి కుమారదేవి నిర్మించిన 9 అంతస్తుల బౌద్ధ ఆరామానికి ధమ్మచక్ర జిన్ విహార్ అని పేరు పెట్టారు. ధమ్మచక్ర జిన్ విహార స్థానంలో కుమారదేవి ధమ్మచక్ర బౌద్ధ విహార్ అని పేరు పెట్టలేదు. అయితే ఈ విహార సమీపంలో తథాగత బుద్ధుని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సారనాథ్లో బుద్ధుడికి కూడా జిన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఓకే, అట్లా ఇంకేమున్నాయి.